మా ఇంట్లో మనం పెళ్ళికి ఒప్పుకోరు మల్లేష్. మనం విడిపోవాలి. తల్లిదండ్రులను ఎదిరించి మనం ఏం చేయలేం కదా. ఇంకా ఈ జీవితాన్ని ఇలాగే బతికేద్దాం. మంచి అమ్మాయిని చూసి నువ్వు పెళ్లి చేసుకో. నేను మాత్రం ఇలాగే ఉండిపోతాను. మన పెళ్ళికి మన ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే నువ్వు వేరే రిలీజియన్, నేను వేరే రిలీజియన్. నాన్నగారు పరువు పోయే పని నేను ఏది చేయలేను. నీ అంత మంచోడు దొరక్కపోయినా ఎవడో ఒకటితో అడ్జస్ట్ అయిపోతాను. నువ్వు కూడా నా అంత మంచిదాన్ని కాకపోయినా ఎవరో కొంచెం చూసి పెళ్లి చేసుకో మల్లేష్ ప్లీజ్. నా కోసం ఆలోచిస్తూ ఇలా సింగిల్గా ఉండిపోకు. హలో సోమేష్ చెప్పు. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. నేను తప్ప ఎవరిని ప్రపంచంలో పెళ్లి చేసుకుని సరేనా? మమ్మీ ఆ పెళ్లి కార్డులోనే సరిగ్గా నా పేరు రాలేదు. మళ్ళీ పెళ్లి కార్డులోనే కొట్టించండి, అస్సలు బాగాలేదు. చెప్పు సురేష్. సారీ మళ్ళీ. నేను ఈ వారం అంతా కొంచెం బిజీగా ఉంటాను, ఏమనుకోద్ది. ఇంట్లో చుట్టాలు అందరూ ఉన్నారు. చుట్టాలు ఎందుక? అది మాకు ఇంటి పండుగలు ఉన్నాయి కదా, దానికి వస్తున్నారు. నేను మళ్ళీ నీకు కాల్ చేస్తాను, ఓకేనా? బాయ్. హలో మల్లేష్, అసలు నీకు నాకు బ్రేకప్ అయిన దగ్గర నుంచి అసలు పచ్చిన మంచులు కూడా ముట్టట్లేదు నేను. మమ్మీ ఆ చికెన్ బిర్యానీ కొంచెం ఎక్కువ, నాకు ఆకలేస్తుంది. చెప్పు మల్లేష్. నీకు చికెన్ బిర్యానీ ఇలా వినిపించిందా? అది చికెన్ బిర్యానీ కాదు, ఇది చారన్నం. చారన్నం పెట్టమంటున్నాను మా అమ్మకి. అవ్యా, నీ ఫ్రెండ్స్ తో గోవా వెళ్తాను, టికెట్ బుక్ చేయనా? ఫ్యామిలీ అందరం తిరుపతికి వెళ్దాం అనుకుంటున్నాం. నేను మాత్రం నీ కోసమే వెళ్తున్నాను తెలుసా. నీకు బాగుండాలని మొక్కడానికి తిరుపతి వెళ్తున్నాను. నువ్వు నా కోసం ఆలోచించి హెల్త్ పాడు చేసుకోకే. సరిగ్గా తిను, సరిగ్గా పడుకో, ఓకేనా? నువ్వు బాధపడితే నేను కూడా బాధపడతాను, ఓకేనా? బాయ్. దరిద్రుడు.